హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మొహమ్మద్. ఈ వీడియోలో మనము బాదం పాలు ఫ్రాంచైజీ గురించి చెప్తానండి. ఈ బాదం పాలు ఫ్రాంచైజీ ఏ విధంగా తీసుకోవాలా, ఎంత ఖర్చు అవుతుంది, మనకు ఒక బాటిల్ కాస్ట్ ఎంత పడుతుంది, మన మార్కెటింగ్ ఏ విధంగా చేయాలా, దీని ప్రైస్ ఎంత అంతా చెప్తానండి మీకు. మనము ఈ బాదం పాలు ఫ్రాంచైజీ వచ్చి మీ ఓన్ బ్రాండ్తోనే స్టార్ట్ చేయొచ్చండి. కేవలం 10,000 పెట్టుబడితోనే ఈ బాదం మిల్క్ ఫ్రాంచైజీని మీ ఏరియాలోనే సొంతంగా చేసుకోవచ్చు. ఈ 10,000లో మీకు వచ్చి 5 కేజీలు బాదం పౌడర్ ఇస్తాము, 100 బాటిల్ ఇస్తాను, 100 స్టిక్కర్లు ఇస్తాను. మీ బ్రాండ్తోనే స్టిక్కర్లు అండి. అదే విధంగా ఫుడ్ లైసెన్స్ ఒకటి అప్లై చేస్తాను. బాదం పిస్తా 2 ఫ్లేవర్లు ఇస్తాము అన్నమాట. ఇవన్నీ కలిపి మీకు ఇస్తాను అన్నమాట. మనకు ఇప్పుడు బల్క్ ఆర్డర్ వచ్చిందండి. మనము బాదం పాలు చేస్తున్నాము, 100 బాటిల్ ఆర్డర్ వచ్చాయి. ఇట్లా మీరు కూడా మీ ఏరియాలో సొంతంగా తయారు చేసుకొని ఫంక్షన్లకు మీరు సప్లై చేసుకోవచ్చండి. మనకు ఒక బాటిల్ వచ్చి 200 ml బాటిల్ మనకు 16-17 రూపాయలు రెడీ అవుతాయండి. మనము జీడిపప్పు కొంచెం ఎక్స్ట్రా వేసుకొని మనం మార్కెట్లో 40 అమ్ముకోవచ్చు. మేము 40 రూపీస్ అనమాట మార్కెట్లో సేల్ చేసేది. అంటే జీడిపప్పు బాదం పప్పు కొంచెం ఎక్స్ట్రా వేసి మేము 40కి సేల్ చేస్తున్నాము. మేము చేసే విధంగా మీరు కూడా చేసుకొని మీ ఏరియాలో మీ ఓన్ బ్రాండ్ని పికప్ చేసుకోవచ్చండి. మనకు ఈ బాదం పాలు వచ్చి 5 నుంచి 6 రోజులు నిల్వ ఉంటాయండి. ఫ్రిడ్జ్ లోనే ఉండాలా. తయారు చేసిన తర్వాత నుంచి ఫ్రిడ్జ్ లో ఉండాలా. ఇది ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలా అంత ట్రిప్స్ మేము చెప్తామండి అన్ని రోజులు నిల్వ ఉండేదానికి. ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఇక్కడ మేము మేకింగ్ చేసి చూపిస్తామండి. రాని వాళ్ళకు దీనికి సంబంధించి వీడియో ఉంటుంది. ఇప్పుడు చాలా దూరం ఉంటారు, వాళ్ళు రాలేరు, వాళ్ళకు దీనికి సంబంధించి వీడియో ఉంటుంది. క్వాలిటీ వరకు ఇబ్బంది లేదండి. పిస్తా బాదము 2 ఫ్లేవర్లు మంచి క్వాలిటీగా ఉంటాయి, ఇబ్బంది లేదండి. మేము ఇక్కడ రాని వాళ్ళకు వీడియో అప్లోడ్ చేస్తాము. మీరు ఆ వీడియో చూసుకొని ఈజీగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. మనకు టీ తయారు చేసుకునే మాదిరిగానే అండి ఇది కూడా. ఏంటంటే మనం ఎంత క్వాంటిటీ వేయాలా, ఏ ఫ్లేవర్ వాడాలా, చక్కెర ఎంత వాడాలా, కస్టర్డ్ పౌడర్ ఎంత వాడాలా అది తెలుసుకోవాలన్నమాట. సాల్ట్ వాడతాము దీనికి, ఆ సాల్ట్ ఎంత వేయాలా. మామూలుగా పాలల్లో సాల్ట్ పడిందంటే ఇరిగిపోతాయి అన్నమాట పాలు. అవి ఇరిగిపోకుండా మేము చెప్తాం మీకు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది. మనము పాలను బాగా కాల్చుకోవాలన్నమాట. తిప్పు. అది తిప్పుతానే ఉండాలి, లేదంటే కింద అడుగు అంటుతుంది. మీకు ఈ బిజినెస్ మీద ఏమైనా డౌట్ ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. మొత్తం డీటెయిల్ చెప్తాము ఏ విధంగా అనేది. మీరు ఇది బైబ్యాక్ బిజినెస్ కాదండి. ఈ విధంగా బాగా మరగాంచాలన్నమాట. మీరు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలా మొత్తం ట్రిప్స్ అన్ని చెప్తా. ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలా మీకు మీ ఏరియాలో షాపులకి, టీ షాపులు, బస్ స్టాండ్లు, అంటే ఇక్కడ కూలింగ్ షాపులు ఉంటాయి కానీ వాళ్ళకందరికి ప్రతి షాప్ లో తీసుకుంటారండి. మన క్వాలిటీ నచ్చిందంటే మనం ఫస్ట్ షాంపుల్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడుకుంటే మనము మంచిగా సేల్ చేసుకోవచ్చు అండి. ఏంటంటే సమ్మర్ లో మంచి బిజినెస్ అండి ఇది. ఎప్పటికీ బిజినెస్, ఎప్పటికీ రన్నింగ్ ఉంటుంది ఈ బిజినెస్. చలికాలంలో కూడా సేల్స్ అవుతానే ఉంటాయండి. మనకి ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువ సేల్స్ అవుతాయి, మనకి చలికాలంలో కొంచెం తక్కువ ఉంటాయి అన్నమాట. మనం తయారు చేసామండి, తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాము, కూలింగ్ చేసి ఇచ్చేసాను వాళ్ళకి. ఇదంతా మా ఫ్రిడ్జ్ లో పెట్టినాం అనమాట. మొత్తం మనకి బాటిల్స్ అన్ని ఉగాదికి ఆఫర్ లో తీసుకున్నాడు. అది ఐస్ క్రీమ్ స్టార్ట్ చేయాలని షాప్ లో నేను తీసుకున్నానండి. ఈ పక్క మనకు బెన్నె కూల్ అవుతుంది, వాళ్ళకి టైం లేదు, అందుకు నేను బెన్నె కూల్ చేయడానికి ఫ్రీజర్ లో పెట్టినాను అనమాట. ఈ విధంగా మీరు మీ ఏరియాలో తయారు చేసుకొని మార్కెట్ లో సేల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా తయారు చేసుకొని మనం మార్కెట్ లో సేల్ చేసుకోవాలి. కానీ ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. మీరు ఫుల్ డీటెయిల్స్ చెప్తాం మేము. ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. ఏంటంటే మీరు ఓన్ బ్రాండ్ తోని మీరు తయారు చేసుకొని సప్లై చేసుకోవచ్చు అండి. మీ ఏరియాలో మనకు ఒక బాటిల్ మీద మనకు మాక్సిమం 6 రూపాయల నుంచి 7 రూపాయలు మార్జిన్ ఉంటుందండి. మనకు రోజు ఒక 100 బాటిల్ సేల్, 10 బాదము, 10 పిస్తా. ఈ విధంగా షాప్ కు ఒక 20 పీసులు వేసుకుంటే 5 షాపులు సేల్ చేస్తున్నా మనకు 100 బాటిల్ సేల్ అవుతాయి. వచ్చి కోచ్ బిజినెస్ ఉంది. ఇక్కడ కోచ్ ప్యాకింగ్ మిషన్ అంటారు దీన్ని. ఈ విధంగా మనము ప్యాకింగ్ చేసుకొని పౌచులు
తయారు చేసుకుని ఇది కూడా సమ్మర్ ఫుల్ డిమాండ్ అండి బిజినెస్. విధంగా ప్యాకింగ్ మాదంతా హోల్సేల్ అండి, మేమంతా సమ్మర్ బిజినెస్ అన్నమాట మొత్తం. ఇదంతా మీకు మన కాడ కస్టమర్లు తీసుకునేది రా మెటీరియల్ అంతా సప్లై, అంతా రా మెటీరియల్ కూడా సప్లై మేమే మొత్తము. అందుకు ఈ బిజినెస్ చేయాలంటే 16,000 పడుతుంది, బాదం మిల్క్ ది 10,000 పడుతుంది. నేను డౌట్ ఇస్తే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ.